హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ ముచ్చట్లు. ఈ సీజన్లో దొరికే గోంగూరను తీసుకొచ్చి ఈజీగా నిలువ ఉంచుకొని అవసరం ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా కూరలు వండుకునేటట్టు మీకు చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: గోంగూర, మిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. ఇవి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇది వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంచుకోవాలి. నిలువ ఉంచుకుంటున్నాను కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. గిన్నె వేడెక్కింది, ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ వెల్లుల్లి సిద్ధిగా వేయించుకొని, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు ధనియా కూడా వేసుకోండి. టూ టీ స్పూన్స్ పసుపు వేసుకోండి. ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని ఈ నూనెలో వేసి వేయించుకోండి. ఇట్లా బాగా నూనెలో వేయించుకోవాలి. ఇలా ఎవ్రీ 1 minute ఒకసారి కలుపుతూ కింద అడుగంటకుండా ఉండాలి. ఇలా ఎవ్రీ 1 minute ఒకసారి కలపాలి. అలాగే వదిలేస్తే కింద అడుగంటి కూర మాడిపోయే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ మినిట్కి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి సన్నని సెగ పెట్టుకొని మూతేసి ఆకు సాల్ట్ అన్నీ బాగా ఉడికే వరకు ఒక 5 minutes పెట్టాలి. ఇలా మొత్తం ఆకు అంతా దగ్గర వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకొని మంచి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. ఒక నిమిషం. ఇలా పేస్ట్ అయ్యే వరకు బాగా ఉడికించుకొని ఇది ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత గాజు డబ్బాలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న ప్రిజర్వ్ చేసుకుంటే 1.5 month వరకు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. చల్లగా అయిన తర్వాత ఇలా డబ్బాలో తీసుకొని ఇది మెయిన్ వర్కింగ్ ఉమెన్స్కి గెస్ట్ వచ్చినప్పుడు లేదా అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ చేయాలి అనుకుంటే చికెన్లో కానీ గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర పప్పు, గోంగూర ప్రాన్స్ ఇలా ఏదైనా వెరైటీ చేసుకుంటే 10 minutesలో మనకి స్పెషల్స్ రెడీ అవ్వచ్చు. మనకు అవసరమైతే ఇదే పేస్ట్ వాడుకోవచ్చు. లేదు అంటే ఒక్క రౌండ్ మిక్సీలో వేస్తే ఇది స్మూత్ పేస్ట్ అవుతుంది. అలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.